హాయ్ మామ, జననాయకుడు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్తున్నా, నేను చాలా పెద్ద విజయ్ గారి అభిమానిని. ఈ అభిమానం 'తుపాకీ' సినిమాతో మొదలైందైతే కాదు. అంతకు ముందు నుంచి నా క్లోజ్ సర్కిల్స్‌లో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు నేను ఎంత పెద్ద విజయ్ గారి అభిమానినో. ఇప్పుడు కూడా మళ్ళీ నైట్ 10 PM షోకి చిత్రలయకి నేను తమిళ్‌లో చూడడానికే వెళ్తున్నాను. మళ్ళీ వెళ్తున్నా కదా అని సినిమా నచ్చింది అనుకోకండి. సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు. సినిమా సెకండ్ హాఫ్ పర్టికులర్‌గా లాస్ట్ 40 మినిట్స్ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది. ఇదా మీరు విజయ్ గారికి ఇద్దాం అనుకున్న ఫేర్వెల్ అని అనిపించింది. దీని బదులు యాజ్ ఇట్ ఈస్ భగవంత్ కేసరిని రీమేక్ చేసేసిన బాగుండు కదా అని అనిపించింది. ఫస్ట్ టైం నాకు శ్రీలీల గారు గొప్ప యాక్ట్రెస్ లాగా కనిపించారు. అనిల్ రావిపూడి గారి రైటింగ్లో గ్రేట్నెస్ తెలిసిందే. ఒక టైం వరకు ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ వరకు కూడా ఓకే వెళ్ళిపోతుందిలే అని అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా వాళ్ళు ఏ సీన్ కోసం అయితే సినిమాని తీద్దాం అనుకున్నారో అక్కడ వరకు కూడా ఓకే అనిపించింది. బట్ ఎప్పుడైతే ఆ స్కూల్ సెమినార్ సీన్ అయిపోతుందో అక్కడ డెడ్ అయిపోతాం మనం. అక్కడి నుంచి లేవడం మన వల్ల కాదు. ఇవే అనుకుంటే పాపమే. పొలిటికల్గా చాలా డైలాగ్స్ అన్నెసరీగా అనిపిస్తాయి నాకు. ఎన్టీఆర్ గారి రెఫరెన్స్లు, ఆ విలన్ ట్రాకు, సివిల్ వార్ అంటారు, రోబోట్స్ అంటారు, మతం అంటారు, నేషన్ అంటారు, అన్ని సీన్స్ మీద సీరియస్నెస్ నింపేసి ఏదేదో చేద్దాం అనుకుంటారు. బట్ అవన్నీ సీరియస్గా ఉండాల్సింది పోయి కామెడీగా తయారవుతాయి మామ. ఫ్యాన్గా నేనే భరించలేకపోయాను. బేసిక్ సినిమా అభిమానిగా సినిమా చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? సినిమా లీక్ అయినా సరే ఇప్పటి వరకు చూడకుండా ఉన్న నాకు హెచ్ వినోద్ గారు అయితే చాలా గట్టిగా డిసప్పాయింట్ చేశారని చెప్తాను మామ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫ్లాసే చెప్తాను. సో ఇక్కడితోనే దీన్ని ఆపి ప్లస్లో మైనస్లో తెలుసుకునే ముందు పాయింట్లోకి వెళ్తే మనందరికీ ముందే తెలిసిన పాయింటే భగవంత్ కేసరి స్టోరీ. అందులో కొత్తగా వాళ్ళు మార్చిన విలన్ ట్రాక్, ఆ విలన్ ట్రాక్ వల్ల పొలిటీషియన్స్ వల్ల ఇండియాకి పొంచి ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ప్లస్లు తెలుసుకోవాలి అంటే విజయ్ గారు స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సీను బాగుంటుంది మా. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది, ఆయన యాక్టింగ్ కూడా బాగుంటుంది. కంపారిజన్స్ పెట్టుకోకపోతే బెస్ట్ అనేది చెప్తాను. బట్ చాలా సీన్స్లో బాలయ్య గారిదే బెస్ట్ అని నాకు అనిపించింది. నెక్స్ట్ మమితా బైజు గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. పూజ గారు చూడడానికే బాగున్నారు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్. అన్ని పాటలు బాగున్నాయి. ఆర్ఆర్ కూడా సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్తాను. ఏం లేని సీన్స్లో కూడా ఆయన ఆర్ఆర్ వల్లే కూర్చోగలిగాను, చూడగలిగాను. ఇక నెక్స్ట్ సాంగ్స్ కొరియోగ్రఫీ అయితే బాగుంది. కొరియోగ్రఫీ, సాంగ్స్, డ్యాన్స్ల విషయంలో ఆయన పర్ఫెక్ట్ సెండ్ ఆఫ్ అయితే దొరికిందని చెప్పొచ్చు మామ. ఫ్లాష్ బ్యాక్ కూడా కొత్తగా ఉంది, కొంచెం బాగుంది అనిపించింది. భగవంత్ కేసరి నుంచి ఏ సీన్స్ అయితే రీమేక్ చేశారో అవి నాకు నచ్చాయి. కొత్తగా ఏవైతే ట్రై చేశారో అవి నాకైతే గట్టిగా దెబ్బకొచ్చాయి. సినిమా టెక్నికల్గా కూడా నన్ను ఇంప్రెస్ చేయలేదు. ఎడిట్లో చాలా సీన్స్ కట్ చేసేస్తే బాగుంది అనిపించింది. సీజీ అయితే దండం పెట్టచ్చు అనిపించింది. GTA వైసిటీ గేమ్ని చూస్తున్నట్టే అనిపించాయి మా సీజీ సీన్స్. డిఏలో కూడా ఒక టోన్ ఏదో తీసుకున్నారు పర్టికులర్గా. ఆ టోన్ నాకైతే కంటికి చాలా దారుణంగా అనిపించింది. ఇక మైనస్ గురించి చెప్పాలి అంటే లాస్ట్ 40 మినిట్స్ చాలా పెద్ద మైనస్ అంటాను. పైన చెప్పినట్టు ఏదేదో జరుగుతూ ఉంటుంది, ఇంకా ఆపేండ్రా బాబు అని అనిపించింది మామ. విలన్ ట్రాక్ టోటల్ మైనస్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ మైనస్ మన సినిమా రీమేక్ చేసి మనకే డబ్బింగ్ చేసి చూపించాలి అన్న ఆలోచనే ఇంకా పెద్ద మైనస్ అని చెప్తాను మామ. ఏదో చెప్దాం అనుకున్నారు, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. సినిమా చూస్తున్నంతసేపు బ్రహ్మోత్సవం డైలాగ్ గుర్తొచ్చింది నాకు. భజన గొప్పలు మీరే గొప్పలు, ఎవరు గొప్ప అని అనిపించింది మామ. పొలిటికల్ రిఫరెన్స్లు కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు, మోతాదుకు మించి ఉన్నాయి అనిపించింది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నాకు నవ్వు తెప్పించింది మామ. ఇక ఓవరాల్గా సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి అంటే నచ్చలేదు, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. బట్ విజయ్ గారు లాస్ట్ సినిమా కాబట్టి ఆయన ఒక లాస్ట్ 40 మినిట్స్ పక్కన పెడితే ఆయన కోసం ఒకసారి వెళ్తాను, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తాను అంటే చూడండి. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉండదనే అంటాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.